నీ ప్రాబ్లం అని చెప్పు. నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే. విల్ ఫర్ వర్క్ గొడవలు ఉండేవి. పొద్దున నేనేమో మొహం తిప్పుని ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే లాగించుకోవద్దు. నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు, కలిసి ప్రేమతో అనుకున్నాను. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేటప్పుడు ఎకానమీ. చాలా జర్నీ, ఎన్నో అద్భుతమైన మూమెంట్స్. ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పాకించేవారు, రా నువ్వు ఏంటి, నేను ప్రాబ్లం ఏంటి, ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాలైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని, ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం, అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్, ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ 100% యువర్ బేబీ. సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో, రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే. దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాల చెప్తూ నాకు గుర్తుంది, అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే, ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత. అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ బన్నీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో